Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 434 points down ay 72,623 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 142 points down ay 22,055 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 74 points down ay 47,020 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మనం అనుకోవడానికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఎన్ని పాయింట్స్ ఫాలో అయ్యాయని, అది నిన్నటి క్లోజింగ్ నుంచి చూస్తే, అదే ఇవాళ హైస్ నుంచి చూస్తే మీన్స్ ఇవాళ పెరిగిన దగ్గర నుంచి చూస్తే నిఫ్టీ 251 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 477 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 800 పాయింట్స్ దగ్గరగా ఫ్రమ్ ఇంట్రాడే హై ఇవాళ సడన్ గా ఫాలో అవడం జరిగింది. అండ్ ఎప్పటి నుంచి మార్కెట్ ఫాలో అయిందని మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 1250 నుంచి మార్కెట్ లో కొంత రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 140 మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ మనకి కనిపించింది. ఇది బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడిట్లో కూడా ఫ్రమ్ 140 PM సడన్ ఫాల్ మార్కెట్ లో ఉంది. ఎందుకని? దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. జియో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఒక్కసారి అలర్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ప్రీవియస్ గా కూడా చాలా సార్లు చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను. ఇవాళ నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్, ప్రీవియస్ మీటింగ్ ఒక మినిట్స్ అప్డేట్ వస్తుంది. అది మార్కెట్ ని ఓవర్ నైట్ లో వోల్టైల్ గా మూవ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వచ్చుంటాను కాబట్టి కొంత జాగ్రత్త పడుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ ఏవేవి ఎక్కువగా పడ్డాయనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనిస్తే, యాజ్ పర్ ఇండెక్స్ సిపిఎస్ఈ ఇండెక్స్ మీన్స్ ఈ గవర్నమెంట్ స్టాక్స్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టాక్స్ ఉంటాయి కదా, అందులో ఎక్కువ పతనం కనిపించింది. తర్వాత ఎనర్జీ అండ్ ఐటీ స్టాక్స్ లో నెక్స్ట్ ఒక గుడ్ కరెక్షన్ ఇవాళ మనం చూసాం. సరే, ఇంతకీ అసలు మార్కెట్ ఎందుకు ఫాలో అయింది? ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్నికల్ గా ఉంటున్న ఆస్పెక్ట్స్ ని మాట్లాడుకుందాం. మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకుంటున్నప్పుడు అండ్ ఈవెన్ ప్రీవియస్ గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేసి అప్ సైడ్ కు వస్తున్నా సరే ఫస్ట్ మనం చూడాల్సింది ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం ఇమీడియట్ గా మనం చూసేది 22,250, తర్వాత 22,500 అరౌండ్, తర్వాత 22,750 అరౌండ్. ఈ 250 పాయింట్ రేంజ్ 22,250, 22,500, 22,750 అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ ఒక 20 పాయింట్స్ రేంజ్ చూస్తే అవి ఇంపార్టెంట్ లెవెల్స్ అని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి నిఫ్టీ కొంత కరెక్ట్ అయి ఫాలో అవుతుండడం టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా మనం దీన్ని చూడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఉంటున్న ఇతర రీజన్స్ ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో జియో పొలిటికల్ గా ఫస్ట్ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్, యునైటెడ్ నేషన్స్ లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇజ్రాయెల్ వాళ్ళు గాజా పై చేస్తున్న దాడుల్ని ఆపడానికి సుమారుగా 153 దేశాలు ఆ దాడిని ఆపాలి, వెంటనే సీజ్ ఫైర్ చేయాలి అని మొత్తానికి ఓటింగ్ చేసి అది ముందుకు తీసుకువెళ్తున్న టైంలో నిన్న యుఎస్ కి సంబంధించిన అంబాసిడర్ చెయ్యెత్తుతూ వెటోని యూజ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ వెటో కాదు, థర్డ్ వెటో. అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నా కాదు, అందులో ఉంటున్న ఇంపార్టెంట్ మెంబర్ ఏమనుకుంటున్నారు అనేది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పాటించాలి. కాబట్టి అమెరికా వాళ్ళు జోక్యం చేసుకొని సీజ్ ఫైర్ కాకూడదు, ఆ యుద్ధం ఆగకూడదు అని ఇజ్రాయెల్ కి మద్దతుగా యుఎస్ వాళ్ళు ముందుకొచ్చి డెసిషన్ ని చెప్తూ ఉండడం. అండ్ అది జరిగిన కొద్ది గంటలకి ఇక్కడ నుంచి చూస్తే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఫాల్ అయిన పాయింట్ కి వెళ్తుంది. ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయని, ఇరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా నేచురల్ గ్యాస్ పైప్ లైన్ దెబ్బతింటుందనేలా గ్లోబల్ గా కొంత కాన్ఫ్లిక్ట్ డెవలప్ అయింది. ఇదొక పక్క అయితే రష్యాకు సంబంధించిన అపోజిషన్ లీడర్, లాయర్, యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్ అయిన నెవాన్లీ గారి మరణం రష్యా యొక్క ప్రెజెంట్ గవర్నమెంట్ చర్యల కారణంగానే అని, కాబట్టి రష్యా పైన కొత్త శాంక్షన్స్ ని యాక్చువల్లీ 2022 లోనే యుఎస్ ఫస్ట్ శాంక్షన్స్ ని విధించింది రష్యాపై. మీకు గుర్తుండే ఉంటుంది, రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎవరిని కొనుక్కోవద్దని. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఆంక్షలు పడ్డాయి రష్యా మీద. ఇప్పుడు కొత్త ఆంక్షలు పర్టికులర్ గా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంపాక్ట్ చేసే విధంగా కొత్త శాంక్షన్స్ ని విధిస్తున్నట్టు జో బైడెన్ గారు ప్రెసెంట్ యుఎస్ ప్రెసిడెంట్ చెప్తూ ఉండడం, దీని రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ మార్కెట్ లోకి వస్తూ ఉండడం, ఇవన్నీ కూడా జియో పొలిటికలీ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీకి అండ్ మార్కెట్ లో ఉంటున్న ఫాల్ కూడా మనం ఇంపార్టెంట్ రీజన్ గా చూడొచ్చు. ఇది కాకుండా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎందుకు మార్కెట్ పడిందని 5 రీజన్స్ అంటూ వాళ్ళు చెప్తున్న డేటా పాయింట్స్ చూస్తే ప్రాఫిట్ బుకింగ్ అంటున్నారు. బికాస్ ఐ థింక్ లాస్ట్ 1 మంత్, ఐ థింక్ లెస్ దాన్ 1 మంత్ లోనే నిఫ్టీ 1000 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనే ఒక వర్డ్ ఈజీగానే యూజ్ చేస్తారు. అండ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్, ఫెడ్ మినిట్స్ మీటింగ్ అప్డేట్ ఉంది అనుకున్నాం కదా, ఇవాళ నైట్ మనకు అప్డేట్ వస్తుంది. ప్రీవియస్ గా కూడా చాలా సార్లు రిమైండ్ చేస్తూనే వచ్చాను. ఇవాళ నైట్, వెనస్డే నైట్ ఈవెంట్ రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంది. రేపటి మార్కెట్స్ దానికి రియాక్ట్ అవుతాయి. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన సెల్లింగ్ అంటున్నారు. ప్రాబబ్లీ ఇది కూడా రీజన్ అవ్వచ్చు. బికాస్ సెకండ్ హాఫ్ లోనే మార్కెట్ లో బిగ్ సెల్ ఆఫ్. యూజువల్ గా మన అనాలిసిస్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. నేను చెప్తూనే వస్తున్నాను ప్రీవియస్ గా కూడా. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే బిగ్ సెల్లింగ్ ఉంటుందో అవుట్ ఆఫ్ 10 టైమ్స్ 8 టైమ్స్ దగ్గరగా ఎఫ్ఐఎస్ కారణంగానే ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ సెల్ చేయడానికి ప్రధాన కారణం ఏమైండొచ్చు? జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటున్నాయి. ఇది ఈక్విటీ మార్కెట్స్ మీద రిస్క్ చూపిస్తుంది. సో అప్కమింగ్ డేస్ లో ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా పర్ఫార్మ్ చేయవేమో అని వాళ్ళు భావిస్తే అలా డెసిషన్ ని తీసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఎన్విడియా ఎర్నింగ్స్ అంటున్నారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరే, కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా దీన్ని స్ట్రాంగ్ గా చూడలేవు. ఎన్విడియా ఈ చిప్ మేకర్ ప్రీవియస్ గా ఉంటున్న ప్రతి రిజల్ట్స్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ ఒక్క రిజల్ట్స్ తో ఎంటైర్ సెమీ కండక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఉంటున్న అన్ని స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మూవ్ అండ్ ఎంటైర్ యూఎస్ మార్కెట్స్ లో కూడా వెరీ సిగ్నిఫికెంట్ ర్యాలీని మనం ప్రీవియస్ రిజల్ట్స్ లో చూసాం. బట్ ఈసారి రిజల్ట్స్ వీక్ గా ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి చూడాలి, వీక్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తే ఎన్విడియా వాళ్ళు, దెన్ ఎంటైర్ ఏఐ సెమీ కండక్టర్ స్పేస్ చిప్ మేకర్స్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ స్టాక్స్ పరంగా కూడా బిగ్ బజ్ ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యూఎస్ మార్కెట్ లో కనిపిస్తుంది. కాబట్టి అది కూడా మన మార్కెట్స్ ఒక గ్యాప్ అప్ కి ఆర్ నిజంగానే మార్కెట్ అనుకున్నట్టు డిసప్పాయింట్ చేస్తూ ఎక్స్ట్రీమ్ డిసప్పాయింట్మెంట్ ఉంటే గ్యాప్ డౌన్ కి ఈ ఒక్క కంపెనీ నెంబర్స్ కూడా కారణం అవ్వచ్చు. బికాస్ ప్రీవియస్ టైమ్స్ లో గ్యాప్ అప్ కి ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ పాయింట్స్ లో వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు. అండ్ ఇందాక అనుకున్నాం కదా ఇజ్రాయెల్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేశారని. సో మళ్ళీ కొంచెం భయాలు మార్కెట్ లో, అమ్మో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోతుందా, ఏం జరిగిపోతుందా, ఒక చిన్న చిన్న భయాలతో కూడా ఎలాగో హైయర్ గానే ఉన్నాం కదా, ఆల్ టైమ్ హై లో ఉన్నాం, బుక్ చేసుకుందాం ప్రాఫిట్స్ అనేలా రీజన్స్ అయితే మార్కెట్ లో కనిపిస్తూ ఉన్నాయి. రైట్, మార్కెట్ అంటే అంతే, ఓవర్ నైట్ లో మొత్తం ఎన్విరాన్మెంట్ ని మార్చేస్తుంది. యుఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ రిలేటెడ్ గా సీజ్ ఫైర్, ఇజ్రాయెల్ అండ్ గాజా రిలేటెడ్ గా ఆ యుద్ధం ఆపాలని చెప్తున్న సీజ్ ఫైర్ ని వెటో ఓట్ తో రద్దు చేస్తూ ఆ యుద్ధం కొనసాగాలనేలా ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తుండడం గ్లోబల్ గా ఉంటున్న చాలా దేశాలు అమెరికాని అపోజ్ చేస్తున్నాయి. అక్కడ యుద్ధం ఆపాలని మేమంతా ప్రయత్నిస్తుంటే మీరేమో యుద్ధం కొనసాగాలని సీజ్ ఫైర్ ని ఎత్తేసారు అని. ఎత్తేయడం కాదు, యాక్చువల్లీ సీజ్ ఫైర్ ని స్టార్ట్ చేయాల్సింది, బట్ యుఎస్ వెటో ఓట్ తో ఆగిపోయింది. దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్న చిన్న అటాక్ కూడా మార్కెట్ కి చాలా పెద్దదనిపించిందేమో. అండ్ రష్యాలో ఉంటున్న అన్సర్టనిటీ, పర్టికులర్ ఒక ఫేమస్ లీడర్ ఒక చావు వార్తతో కూడా యుఎస్ వాళ్ళు కొత్తగా శాంక్షన్స్ రష్యా వాళ్ళపై విధించేందుకు ముందుకు వెళ్తుండడం, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ మార్కెట్స్ కి కనిపిస్తుండేసరికి కంటికి అది ఆల్ టైమ్ హైస్ లో ఉండేసరికి కొంత కరెక్షన్ మార్కెట్ లో మనం చూస్తుండొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ ని ఎలా గమనించాలి, ఇది కదా మెయిన్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఫర్ మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ ఇవాళ మార్కెట్ ఫాలో అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఫాలో అయింది, అందులో క్వశ్చన్ ఏం లేదు. కానీ నేను మీకు ప్రీవియస్ గా చెప్తూ వచ్చినట్లు 1360 వరకు వెళ్ళి ప్రీవియస్ గా ఉంటున్న మల్టీ ఇయర్ ఇంపార్టెంట్ సపోర్ట్ 1340 దగ్గర నుంచి సుమారు 5% పెరిగి ఇవాళ మనకు ఫాలో అయినట్లు కనిపిస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా నిన్న ఒక బిగ్ యాక్టివిటీ కనిపించింది. ఎవరైనా ట్రాక్ చేశారా? నిన్న డెలివరీ యాక్టివిటీ, డెలివరీ బయింగ్ యాక్టివిటీ 2700 crores దగ్గరగా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. అండ్ నిన్న పెరిగింది కూడా చాలా టైం బ్యాక్, ఐ థింక్ అనుకుంటా డిసెంబర్ 2023 ఆ టైంలో అంత పెరిగినట్లుంది, 2% అబో దగ్గర. దాని తర్వాత ఎప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత పెరగలేదు. సో అంతలా వన్ డే గెయిన్ డిసెంబర్ 2023 తర్వాత వచ్చిన వన్ డే గెయిన్ నిన్న మనకు కనిపించింది. అండ్ నిన్న హ్యూజ్ డెలివరీ బేస్డ్ యాక్టివిటీ కనిపించింది. డెలివరీ బేస్డ్ యాక్టివిటీ దట్టు సింగిల్ ట్రేడింగ్ సెషన్ లో 2700 crores జరిగిందంటే స్మాల్ ప్లేయర్స్ కాదు ఎంటర్ అవుతున్నది. అండ్ ఈవెన్ మేజర్ సపోర్ట్ లెవెల్ నుంచి ర్యాలీ అవుతుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని స్టెబిలైజ్ అవుతూ ఉంటే దెన్ ఓవరాల్ మార్కెట్ కది స్టెబిలిటీ ఇస్తుంది. బికాస్ బ్యాంక్ నిఫ్టీ పరంగా హెవీ వెయిట్ అదే, నిఫ్టీ పరంగా వన్ ఆఫ్ ద హెవీ వెయిట్ అదే. కాబట్టి స్టెబిలైజేషన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పటి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఉంటున్న డేటా అయితే పాజిటివ్ గా ఉంది, నెగిటివ్ గా చూసేలా అయితే లేదు. ఇవాళ కరెక్షన్ ఓవరాల్ మార్కెట్ లో ఉంటున్న ఫియర్ కారణంగా కాబట్టి దాన్ని రూల్ అవుట్ చేస్తూ ఇన్ నార్మల్ కేస్ ఎటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేవనుకుంటే నార్మల్ కేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డేటా బులిష్ గా ఉంది. అది బ్యాంక్ నిఫ్టీని స్టెబిలైజ్ చేస్తుంది అన్నదే నా థీమ్ చాలా డేస్ బ్యాక్ నుంచి. బట్ ఇప్పుడు మార్కెట్ ని ఫర్దర్ గా ఎలా మనం అర్థం చేసుకోవాలి, గ్లోబల్ గా అయితే కొంత టెన్షన్స్ అయితే డెవలప్ అవుతున్నాయి. పర్టికులర్ గా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉన్న వెటో ఓట్ ని పక్కన పెట్టేసేయండి, అది ఎలాగో కొత్తదేం కాదు, గతంలో చాలా సార్లు యుఎస్ వెటో ఓట్ ని యూజ్ చేసింది. బట్ రష్యా రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ ని విధిస్తారంటాం. రష్యా వాళ్ళేం కామ్ గా ఉండరు కదా, ఏమి చేయకపోతే రియాక్ట్ అయ్యే రష్యా వాళ్ళు ఈ శాంక్షన్స్ కి ఎలా రియాక్ట్ అవుతారు? వీళ్ళ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ పరంగా. సో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ దానికి యుఎస్ ఫర్దర్ గా ఏం చేస్తుంది? బికాస్ ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్ కాబట్టి మార్కెట్ దీనికి ఎక్కువ భయపడుతున్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఇది ఫర్దర్ గా ఏం పెరగకుండా ఈ సినారియో కానీ ఇప్పుడు ఏదైతే పీక్ ఉందో శాంక్షన్స్ విధించారు, దీంతో ఏదో అయిపోబోతుందని మార్కెట్ లో భయం ఏదైతే ఇవాళ క్రియేట్ అయిందో ఆ భయం ఇంకా పెరగకుండా అలానే ఉంటే మాత్రం మార్కెట్ ఈ ఈవెంట్ ని పక్కన పెట్టేస్తుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈ కేసులో అంటే ఇంకా నెగిటివ్ అప్డేట్స్ రాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈవెన్ రేపటి సెషన్ లో అయినా సరే కొంత డౌన్ సైడ్ కి వెళ్ళిన 21,950 అరౌండ్ మార్కెట్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తుంది మళ్ళీ రివర్సల్ అవ్వడానికని. ఇది కూడా ఫెయిల్ అయితే మాత్రం 21,750. నేనైతే అంతవరకు వెళ్తుంది మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 21,250 దగ్గర నుంచి కరెక్ట్ అయింది కదా, ప్రీవియస్ గా అనుకున్నాం 130% అరౌండ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ని మనం తీసుకుంటే 22,250 వస్తుంది. అక్కడి నుంచి కరెక్షన్ వచ్చింది, అక్కడి నుంచి కరెక్షన్ వస్తే మహా అయితే 21,950 940 అరౌండ్ వరకు ఉండొచ్చు. అక్కడి నుంచి ఫస్ట్ అటెంప్ట్ కనిపించాలి మార్కెట్ లో. ఇఫ్ అక్కడ కానీ ఫెయిల్ అవుతుంటే దెన్ స్టే కాషియస్. నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్ బిలో 21,950 పొజిషనల్ బేసిస్ కి
కి 21,750 అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి దాంతో పాటు ఎఫ్ఓఎంసీ మినిట్స్ మీటింగ్ అప్డేట్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అండ్ ఈవెన్ ఎన్విడియా రిలేటెడ్ గా కూడా డేటా ఉంటది కాబట్టి ఒక బిగ్ ఓల్టైల్ సెషన్ ని మీరు రేపు చూడబోతున్నారని అయితే గుర్తుంచుకోండి. అట్లీస్ట్ ఓపెనింగ్ న్యూట్రల్ గా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో నా ఎక్స్పెక్టేషన్ మార్కెట్ లో ఉంటున్న ఫియర్ ఇవాళ క్రియేట్ అయిన ఫియర్ ఇంకా పెరగకపోతే మార్కెట్ 21,950 నుంచి రివర్సల్ అయి అగైన్ ఆల్ టైమ్ హైస్ కొడుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ నేను రాంగ్ అయితే ఫ్రమ్ 21,950 కూడా స్టెబిలైజ్ కాకపోతే నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్ 21,750 అది బ్రేక్ చేస్తేనే ఇప్పుడు ఉంటున్న ఈ ఎంటైర్ బులిష్ మొమెంటం ఫేడ్ అవుట్ అయ్యి ఒక రేంజ్ బౌండ్నెస్ లోకి మార్కెట్ వెళ్ళినట్టు మనం భావించాలి. దెన్ బిలో 21,450 దెన్ అప్పుడు మాత్రమే మార్కెట్ ని మనం బేరిష్ గా చూడాలి. ఎల్స్ ఇక్కడ ఈ లోపు మనం ఎక్కడ మార్కెట్ ని ఇదే మంచి ఆపర్చునిటీ అని పొజిషనల్ గా బేరిష్ గా చూద్దామని ప్రయత్నించిన ఈ స్ట్రాంగ్ రివర్సల్స్ లో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటున్నాయి. సో నేనైతే మార్కెట్ పరంగా కొంత ఫాల్ ఆల్మోస్ట్ ఇంకొక 100 పాయింట్స్ దగ్గరగా ఫాల్ ఉన్నా అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీ వ్యూ విత్ లాజిక్ నిన్న చాలా మంది లాజిక్స్ ని చెప్పారు కింద కామెంట్ సెక్షన్ లో, అలానే మీరు కూడా మీ వ్యూ విత్ లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మన వాళ్ళకు కూడా బిగినర్స్ కి కూడా మల్టిపుల్ ప్రాస్పెక్ట్స్ అనేది డెవలప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గత 1 డే నుంచి మీకు ఆల్రెడీ యూకే అండ్ జపాన్ రెసిషన్ లోకి వెళ్ళిపోయాయి. ఇంకొక 18 దేశాల దగ్గరగా రెసిషన్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ జర్మనీ కూడా రెసిషన్ ని చూడనుంది. ఇలా రెసిషన్ అనే ఒక వర్డ్ కంటిన్యూస్ గా వినిపిస్తూ ఉంది కదా, అదేంటి రెసిషన్ అంటున్నారు, మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హై లో ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఈ రెసిషన్ ఇండియాకి సంబంధించింది కాదు అండ్ ఈవెన్ యుఎస్ కి సంబంధించింది కూడా కాదు. బట్ గ్లోబల్ లో ఉంటున్న చాలా దేశాలకు సంబంధించిన జీడిపి గ్రోత్ తగ్గుతూ ఇన్ఫాక్ట్ కాంట్రాక్ట్ అయింది. గ్రోత్ తగ్గడం అంటే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ప్రీవియస్ గా 1% 2% గ్రోత్ ఉంటే ఈసారి 0.5 0.2 ఉండడం, కానీ కాంట్రాక్ట్ అవడం అంటే నెగిటివ్ లోకి వెళ్ళడం. ఎప్పుడైతే జీడిపి గ్రోత్ 2 క్వార్టర్స్ లో 2 సక్సెసివ్ క్వార్టర్స్ ఒకటి తర్వాత ఒకటి క్వార్టర్స్ లో ఎప్పుడైతే నెగిటివ్ కి ఆర్ కాంట్రాక్ట్ అవుతుందో దెన్ అప్పుడు మాత్రమే ఆ కంట్రీ రెసిషన్ లో ఉందనేలా మనం మాట్లాడుకోవాలని చాలా టైం బ్యాక్ డ్రా చేసిన థియరీ ఇది. బట్ రియల్ టైం సినారియోలో ఇది సరికాదు. ఇన్ఫాక్ట్ రెసిషన్ అని చెప్పడానికి ఇంకా మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. బట్ ఎనీవే గ్లోబల్ గా ఉంటూ అందరూ ఫాలో అవుతున్న థీమ్ ని మనం అనుకున్నా ఆల్రెడీ 2 కంట్రీస్ యూకే అండ్ జపాన్ రెసిషన్ లోకి వెళ్ళాయి అండ్ జర్మనీ వెళ్తుందని. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న కంట్రీస్ కూడా మోస్ట్ పాసిబుల్ ఇంకా అప్కమింగ్ డేస్ లో రెసిషన్ లోకి వెళ్తాయనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇందులో ఇండియా ఉందా, మన భారతదేశం ఉందా? లేదు. భారతదేశమే కాదు, ఏ గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అయితే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయో ఆ మార్కెట్ కూడా మీన్స్ యుఎస్ ఇతర ఏషియన్ మార్కెట్స్ కూడా విచ్ హ్యావింగ్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ మార్కెట్స్ పై వాటిల్లో కూడా రెసిషన్ అనే ఒక ఈవెంట్ డెవలప్ అవుతున్నట్లయితే ప్రెసెంట్ డేటా లేదు. కాబట్టి రెసిషన్ కారణంగా మన ఈక్విటీ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయా ప్రెసెంట్ అంటే కాదు అనే ఒక ఆన్సరే మనకు కనిపిస్తుంది. ఐ హోప్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాలా లేదా ఎస్ఐపిని చేసుకుంటూ వెళ్ళాలా లేదంటే ఏదైనా బిగ్ కరెక్షన్ డ్యూ టు రెసిషన్ వస్తుందా అన్న వాటికి మీకు ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను. ఇంకేదైనా రీజన్స్ తో మార్కెట్ ఫాలో అవ్వచ్చేమో. బట్ ఇప్పుడు ఏ కంట్రీస్ లో అయితే రెసిషన్ అని మీరు వింటున్నారో వాటికి గ్లోబల్ గా ఉంటూ మార్కెట్స్ ఫాలో అవడానికి లాజికల్ కనెక్షన్ అయితే ప్రెసెంట్ లేదు. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఈ ఐఎక్స్ ని రెగ్యులేట్ చేసే సిఆర్సి వాళ్ళు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, స్టాక్ మార్కెట్స్ కి సెబీ అలాగో, బ్యాంక్స్ కి ఆర్బీఐ అలాగో, అలాగే పవర్ ఎక్స్చేంజెస్ కి సిఆర్సి వాళ్ళు ఈ 3 పవర్ ఎక్స్చేంజెస్ ఐఎక్స్ అండ్ ఇతర పవర్ ఎక్స్చేంజెస్ కి హెచ్పిఎక్స్ అండ్ పిఎక్స్ఐఎల్ ఈ 3 పవర్ ఎక్స్చేంజెస్ కి వాళ్ళు వాడుతున్న ప్రాసెస్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా ఆడిట్ ని స్టార్ట్ చేశారని అండ్ అది 6 months లో కంప్లీట్ అవుతుందని, ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ తర్వాత బిడ్స్ ని క్యాన్సిలేషన్ రిలేటెడ్ గా వాళ్ళు అబ్జర్వ్ చేశారని అండ్ మాన్యువల్ ఎంట్రీ ఆఫ్ బిడ్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఈ పవర్ ఎక్స్చేంజెస్ చేస్తున్నట్లు చూసారని, అదైతే అలౌడ్ కాదని అండ్ ట్రేడింగ్ అవర్స్ ని కూడా ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో సిఆర్సి వాళ్ళు లేరనేలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందనేలా సిఎన్బిసి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ జీ ఎంటర్టైన్మెంట్ సోనీ కదా ఇక్కడతో అయినా ముగుస్తుందని అనుకుంటున్నాను. బికాస్ జీ సోనీ మర్జర్ రిలేటెడ్ గా ఇక అంతా వెనక్కి వెళ్ళిపోయారు, ఇక డీల్ ఉండదు అన్న తర్వాత మళ్ళీ మార్కెట్ లో స్పెక్యులేషన్, మళ్ళీ జీ అలాగే సోనీ వాళ్ళు మర్జర్ కి రెడీ అవుతున్నారు, పిక్చర్ అభి బాకీ హే అని. బట్ దాని గురించి నేను నిన్నటి వీడియోలోనే క్లారిఫికేషన్ చేశాను. అలా మోస్ట్లీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ డీల్ కి ముందుకు రారని అండ్ దీని రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. అటువంటి వేవి నిజాలు కాదని, ఎటువంటి నెగోసియేషన్స్ కూడా సోనీ వాళ్ళతో వాళ్ళు ప్రెజెంట్ చెయ్యట్లేదని, సో అఫీషియలీ సోనీ అలాగే జీ మర్జర్ అనేది ఎండ్ అయినట్లే అనుకోవాలనేలా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తూ ఉండడం స్టాక్ ఇవాళ 14% దగ్గరగా పడింది. మర్జర్ అవుతుంది అన్నప్పుడు ఏ స్పెక్యులేషన్స్ తో అయితే స్టాక్ రైజ్ అయిందో దానికంటే ఇంకా ఎక్కువ
ఎక్కువ పెయిన్ తోనే ఇవాళ స్టాక్ ప్రైస్ క్లోజ్ అయింది. సో కాబట్టి వాళ్ళ స్టాక్ ఫాల్ కి మెయిన్ రీజన్ వీళ్ళు ఇలా చేస్తున్న క్లారిఫికేషన్. అండ్ నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి 93 crores విలువ చేసే ఆర్డర్ డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి లభించిందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ హిందాల్కో గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుండే ఉంటుంది, హిందాల్కో వాళ్ళకి నోవెలిస్ అని యుఎస్ లో ఉంటున్న మెటల్ బిజినెస్ ఉంది. దాన్ని అక్కడ యుఎస్ మార్కెట్స్ లో ఐపీఓ గా తీసుకురావడానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ సిటీ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్లు అండ్ కమింగ్ డేస్ లో నోవెలిస్ ఐపీఓ యుఎస్ లో లిస్ట్ అవుతుందనేలా మార్కెట్ లో అప్డేట్స్ ఉంటూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. హిందాల్కోకి వస్తున్న రెవెన్యూలో యుఎస్ లో ఉంటున్న వీళ్ళ బిజినెస్ నోవెలిస్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ని ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తుందని మోర్ దాన్ 60% రెవెన్యూ అండ్ మోర్ దాన్ 50% ప్రాఫిట్ ని కాంట్రిబ్యూట్ చేసే బిజినెస్ ని ఐపీఓగా తీసుకొస్తున్నారు అండ్ స్టాక్ కి వాళ్ళ ఎగ్జైట్ అయింది. బట్ ఓవరాల్ మార్కెట్ ఫాల్ తో మైల్డ్ నెగటివ్ లో స్టాక్ క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మెడ్ ప్లస్ గురించి మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు మెడ్ ప్లస్ వాళ్ళు డయాగ్నోస్టిక్ బిజినెస్ ఆ డయాగ్నోస్టిక్ డివిజన్ లో కూడా గ్రో అవ్వాలనుకుంటున్నారని దాని రిలేటెడ్ గా ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా కూడా November 30, 2023 లో షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ కూడా తీసుకున్నారు డబ్బుల్ని కూడా రైజ్ చేద్దామని. బట్ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం హైదరాబాద్ కి మించి మీన్స్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ డయాగ్నోస్టిక్ బిజినెస్ ని వేరొక దగ్గరికి ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో మెడ్ ప్లస్ వాళ్ళు లేరని. బికాస్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుందో ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్ నుంచి ఎలా ఉంటుందో ప్యూర్లీ బేస్డ్ అపాన్ నెంబర్స్ వీళ్ళు క్లారిఫై చేసుకున్న తర్వాతే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ వేరే ప్రాంతాలకి ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నారని. కాబట్టి అలా ఎక్స్పాండ్ చేయనంత వరకు వాళ్ళకి డబ్బులు అవసరం కూడా ఉండదు. కాబట్టి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలనుకోవట్లేదనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ లో మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది కొంత. బికాస్ ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందని అండ్ దాని నుంచి ఇంకొక కొత్త రెవెన్యూ అండ్ ప్రాఫిటబుల్ స్ట్రీమ్ ఆర్ సోర్స్ ఈ కంపెనీకి డెవలప్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది జరగట్లేదన్న స్టాక్ నెగిటివ్ ఉంది. బట్ ఇది నేను పాజిటివ్ గానే చెప్తాను. బికాస్ ఒక కంపెనీ ఇష్టానుసారం డయాగ్నోస్టిక్ బిజినెస్ అని అదని ఇదని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి ప్రాఫిటబిలిటీని పక్కన పెట్టేయకుండా ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లా మేము చూస్తాం, అంతా నెంబర్స్ ని ట్రాక్ చేస్తాం, తర్వాతే ఎక్స్పాండ్ చేస్తాం అంటాం. కరెక్ట్ అయిన థింగే. బట్ ఇదేదో స్టార్టింగ్ లోనే వాళ్ళు క్లారిఫైడ్ గా ఫస్ట్ లోనే చెప్పేస్తుంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది కాదు. బట్ ఎనీవే ఇలా వీళ్ళు తీసుకుంటున్న డెసిషన్ మంచిదే. బట్ ఓవరాల్ మార్కెట్ లో ఇవాళ మేబీ ఫాల్ ఉంటుండడం కూడా ఆఫ్టర్ ఈ డెసిషన్ స్టాక్ నియర్లీ 1% దగ్గరగా రెడ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలి. క్లియర్లీ వీళ్ళు యూరోప్ లో ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. వాళ్ళు యూరోప్ లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని యూరోప్ లో ఉంటున్న పోలాండ్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారని దీనికోసం సుమారు 144 కోట్ల డబ్బులతో ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేస్తూ ఫర్దర్ గా కూడా February 2025 కెపాసిటీని యాడ్ చేసుకుంటూ అక్కడ కూడా బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లు వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి కావాల్సిన టోటల్ డబ్బులు ఆ 144 కోట్ల దగ్గరగా డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటున్న ప్రాఫిట్స్ అండ్ బయట నుంచి అప్పు డెట్ ద్వారా కూడా ఇది ఫండ్ చేస్తారని హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ అదానీ విల్మర్ వాళ్ళు కొంత నెగిటివ్ గా కాషియస్ గా అయితే టోన్ తో ఉన్నారు. ఈ FY 2024 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ జరుగుతూ ఉందో ఆ కష్టకాలం ఏదైతే ఉందో ఇప్పటి వరకు వీళ్ళకి అదే కంటిన్యూ అవుతూ ఉందని అండ్ వీళ్ళ ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ గా మార్జిన్స్ కూడా లో ఉంటున్నాయని కొంత డిప్రెస్డ్ గా ఉన్నాయని అండ్ అలానే ఉంటాయని కూడా వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఇక అప్కమింగ్ డేస్ లో ఉంటున్న నెంబర్స్ ని కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దని షేర్ హోల్డర్స్ కి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. మీకు బ్లూ స్మార్ట్ ఐడియా ఉంటుంది కదా, అదే ఈ ఓలా ఊబర్ కి పోటీగా వీళ్ళు వచ్చారు. వీళ్ళ వెహికల్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయిపోతే సరిపోదు కదా, ఆ ఎలక్ట్రిసిటీకి కారణం ఏంటి? ఈ బొగ్గు ఆర్ ఇతర సోర్సెస్ ని వాడి ఎలక్ట్రిసిటీ తీసుకొస్తున్నారా, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా లైక్ సోలార్ విండ్ ద్వారా ఎలక్ట్రిసిటీని తీసుకొస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంటే. కాబట్టి వీళ్ళ వెహికల్స్ కి యూజ్ చేస్తున్న ఎలక్ట్రిసిటీని కంప్లీట్ గా 100% రెన్యూబుల్ చేయడానికి టాటా పవర్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారని దీంట్లో భాగంగా ఇకపై టాటా పవర్ వాళ్ళకి ఈ బ్లూ స్మార్ట్ వాళ్ళకి 100% రెన్యూబుల్ డీకార్బనైజ్ పవర్ ని గ్రీన్ పవర్ ని సప్లై చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ జీక్యూజీ పార్ట్నర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లో వాటాని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అనే కాదు, ప్రీవియస్ గా అదాని రిలేటెడ్ గా అండ్ తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇలా ఏ కంపెనీస్ పరంగా అయితే వాటాని హోల్డ్ చేస్తుంటారో పాజిటివ్ గానే మాట్లాడతారు. వాళ్ళు ఇవాళ ఎయిర్పోర్ట్ బిజినెస్ గురించి మాట్లాడుతూ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ బిజినెస్ కి సిగ్నిఫికెంట్ అప్ సైడ్ కి పాసిబిలిటీ ఉందని ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని. సో ఈ ఎయిర్పోర్ట్ బిజినెస్ కి అప్ సైడ్ పొటెన్షియల్ స్ట్రాంగ్ గా ఉందని అండ్ దీంతో పాటు ఎల్ఐసి లో వాళ్ళకి వాటా కొనే అవకాశం ఉండుంటే బ్లాక్ డీల్స్ ఏమైనా జరుగుంటే, బికాస్ మెజారిటీ ఆఫ్ వాటా గవర్నమెంట్ దగ్గర ఉండుంటే బాగుండేదని లాస్ట్ ఇయర్ వాళ్ళ LIC
ఎల్ఐసిలో వాటాను కొనేందుకు ప్రయత్నించారు, బట్ బ్లాక్స్ ఏం జరగలేదని. అలాగే పిఎస్యు పర్టికులర్ గా ఆయిల్ స్టాక్స్ లో, ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో వాటాని కొందాం అంటే అక్కడ లిక్విడిటీ సరిగా లేదని వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఇండైరెక్ట్ గా ఎల్ఐసి రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నామని, పిఎస్యు ఆర్ ఆయిల్ స్టాక్స్ పరంగా పాజిటివ్ గా ఉన్నామని. మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ రిలేటెడ్ గా డిసిషన్స్ ఇప్పుడు ఢిల్లీ నుంచి కాకుండా మేనేజ్మెంట్స్ నుంచే జరుగుతూ ఉండడం ఒక మంచి గ్రోత్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కనిపిస్తుందని, కాబట్టి పొటెన్షియల్ రన్అప్ కి రీజన్ అని, ఇంకా కూడా ఫర్దర్ గా వీళ్ళు కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూస్తున్నారని అండ్ ఈ స్టేట్మెంట్ కూడా చేశారు. ఏది ఫర్ ఎవర్ గుడ్ కాదు, ఏది ఫర్ ఎవర్ బ్యాడ్ కాదు. ఇప్పుడు బ్యాడ్ అయింది ఒక టైం కి గుడ్ అవుతుంది, ఇప్పుడు గుడ్ అయింది ఒక టైం కి బ్యాడ్ అవుతుంది. అలా ఒకప్పుడు బ్యాడ్ గా ఉంటున్న పిఎస్యు స్టాక్స్ ఇప్పుడు గుడ్ గా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక అటెన్షన్ ని కూడా డ్రా చేస్తున్నట్లు పిఎస్యు స్టాక్స్ గురించి కూడా తను ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ప్రీవియస్ గా ఆదాని అండ్ ఇంపార్టెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్ అంతా నెగిటివ్ గా చూస్తున్న టైంలో ఆదాని స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి, మెజారిటీ ఆఫ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో గెయిన్స్ ని సంపాదించిన వీళ్ళు ఇప్పుడు ఇతర కంపెనీస్ గురించి ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ చెప్పాను కదా 21,950 అరౌండ్ ఇంపార్టెంట్ లెవెల్ ఉందని. సో ఆ జోన్ దగ్గర కానీ మార్కెట్ సస్టైన్ అవ్వకపోతే దెన్ పొజిషనల్లీ 21,750 అండ్ ఇంట్రాడే బేసిస్ లో 21,850 అండ్ రెసిస్టెన్స్ 22,190 అండ్ అబౌవ్ 22,250. ఇది ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయితే కూడా 22,280 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయితేనే ఇంట్రాడే బేసిస్ లో నెక్స్ట్ ఒక 100 పాయింట్ జోన్ మార్కెట్ కి ఓపెన్ అవుతుంది. బట్ పొజిషనల్ గా మాత్రం 22,240 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయితే 22,500 అండ్ 22,750 పొజిషనల్ బేసిస్ లో మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ తీసుకున్న సపోర్ట్ 46,870, ఆ బిలో 46,670 అండ్ రెసిస్టెన్స్ 47,150 అండ్ అబౌవ్ 47,440. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ ఒకవేళ 950 బ్రేక్ అయి కానీ మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంటే కొంత టైం మార్కెట్ లో డైరెక్షనల్ వ్యూ ఉండదు అని నేను భావిస్తాను. అప్పుడు కొంత రిస్క్ తీసుకొని మనం రేంజ్ బౌండ్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ 21,950 దగ్గర నుంచి కానీ రివర్సల్ అయ్యే ప్రయత్నం మార్కెట్ జరిగింది అనుకోండి, దెన్ అప్పుడు రేంజ్ బౌండ్ యాక్టివిటీ తీసుకొని ట్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆన్ అప్ సైడ్ 22,250 బ్రేక్ అయ్యి అప్ సైడ్ కానీ వెళ్తూ ఉంటే 22,500 వరకు మార్కెట్ ర్యాలీ ఉండొచ్చు. సో 21,950 దగ్గర మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది దాని తర్వాత మార్కెట్ రేంజ్ ని డిస్కస్ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.